హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. పదవి కోసం కాదు, ప్రజల కోసం నడిచే వ్యక్తిత్వం ఆయనది. మాటలతో కాదు, చేతలతో తన సేవను వ్యక్తపరిచే మనస్తత్వం ఆయన ఎవరో అనుకుంటున్నారా? ప్రకాశం డిస్ట్రిక్ట్ టైగర్ అంటారు. ఆయన ఎవరో కాదు, ఆమంచి సోములు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అయితే చెప్పారు. మరి ఎమ్మెల్యే టికెట్ మరి మీకు ఎందుకు రాలేదు? లోకల్ పొలిటీషియన్స్ తో కొంతమందికి అది నచ్చక కావాలని నాకు తెలుసు. ఆయన పార్టీకి ఆయనకి సేవ చేయాలని ఆలోచనతో ఉంటానమ్మా. తమిళనాడు ఎలక్షన్ లోనే మరి ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా విజయ్ లాగా సీఎం అయ్యేవాడు. ఈయన మాత్రం టీడీపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు, లేకపోతే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా అయ్యాడు అని అయితే జనం అంటారు. మరి దానికి ఏమంటారు? రాబోయే 3 ఏళ్లలో అద్భుతమైన నెంబర్ 1 రాబోయే రోజుల్లో చూస్తారు. ఎక్కువగా సోషల్ మీడియాలో గానీ జనాల్లో గానీ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బయటకు రావట్లేదు? అంటే కొన్ని పరిస్థితుల వల్ల, ఆరోగ్య పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే 4-5 నెలల్లో ఎంత అద్భుతమైన వాతావరణం జనసేన పార్టీలో వచ్చుద్దనేది 4 నెలల తర్వాత మళ్ళీ నన్ను మీరు ఇంటర్వ్యూ చేయండి. అధినేతకి జనసేన పార్టీ 22 సీట్లకే పరిమితమైంది. బలోపేతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు. 22 మందిని ఊహించినటువంటి పరిణామమే తమిళనాడులో జరిగినటువంటి ప్రభావమే ఇది 24లో జరిగిన ఎలక్షన్. వాస్తవంగా బాపట్లకి ఎంపీగా మీరు పోటీ చేస్తారని వార్తలు అయితే వస్తున్నాయి. ఎంతవరకు? గుడ్లో నుంచి పిల్ల రాకముందే ఆడ మగ చెప్పమంటే ఎట్లా చెప్పగలుగుతాం? ఖచ్చితంగా పదవి ఆయనే, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయనే. మా పనితీరు చూసే మీరు అన్నట్టు నేను ఎంపీనా ఎమ్మెల్యేనా అనేది మా అధినేత నిర్ణయించి అవుతారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఆంధ్రాలోనే అడవలేకపోయాను, ఇంకా తెలంగాణలో ఏమిస్తాను అని అంటున్నారు. అసలు ఆ మాట అనేది అందరు తీసుకోలేకపోతున్నారు. ఆ మాటని ఎంతవరకు ఎలా తీసుకోవాలంటారు? ఎవరు ఒక రూపం అయితే విచిత్రమైన జంతువులాగా ఉంది. పంద్యా లేకపోతే మనిషి అనేది అయితే నాకు అర్థం కాలేదు. అతను మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత అసలు మీకు ఎక్కడిది? నేను చెప్పే ఆకారం లేనటువంటి జంతువు ఇంటి మీద జనం మొత్తం కూడా వెళ్తే దొడ్డిదారిని తీసుకొని ఫరారై ఉంటాడు. అంటే ఏదో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి గొప్ప తెచ్చుకోవాలని చూస్తే మళ్ళీ నువ్వు లగెత్తేటప్పుడు జనం చూస్తే అక్కడ ఓట్లు చేల్చడానికే పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ పంపిస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ జనసేన అవసరమైతే టీడీపీ కూడా కలిసి